ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సామూన్ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా బదిలీ. జిల్లా నూతన కలెక్టర్గా ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. ప్రభుత్వం ఇచ్చిన భూమిని కొందరు వ్యక్తులు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఆక్రమించుకున్నారని కలెక్టరేట్ వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు వికలాంగుడు సుధాకర్. పెరిగిన పెట్టుబడి ఖర్చులు, తగ్గిన దిగుబడులు, నెల వ్యవధిలోనే క్వింటాకు తగ్గిన రేటు, ఆందోళనలో మిర్చి సాగు రైతులు. నంద్యాల జిల్లాలోని స్వచ్ఛ భారత్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేసిన సిపిఎం నాయకులు. దేవనగర్లో అభివృద్ధి పనులకు శ్రీకారం. సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్ మాబునిసా. మహానందిలో అన్ని ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటు చేయాలి. దూర ప్రాంత ప్రజలకు ఇబ్బందులు, స్పందన ఫిర్యాదు రైతు చిన్నప్ప. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజల సమస్యల వినతులను స్వీకరించిన రెవెన్యూ అధికారి పుల్లయ్య. వినతులను వెంటనే పరిష్కరించండి, అధికారులకు ఆదేశాలు. నంద్యాల ఎస్ఈఆర్పి సంస్థలో గత 23 సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఉద్యోగస్తులకు వేతనాలు పెంచండి, ప్రభుత్వాన్ని ఎక్కడా. జిల్లాకు కొత్త కలెక్టర్ వస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సీజన్ సమీపిస్తున్న వేళ బదిలీల సందడి మొదలైంది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లాకు కొత్త కలెక్టర్గా శ్రీనివాసులను నియమించింది. నంద్యాల జిల్లా నుండి శ్రీకాకుళంకు బదిలీ అయిన మంజీర్ జిలానీ సామూన్ అయితే అదేవిధంగా నంద్యాల జిల్లా కలెక్టర్ సతీమణి కూడా శ్రీకాకుళంకు బదిలీ అయ్యారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో విధులు నిర్వహిస్తూ వెయిటింగ్ లో ఉన్న ఐఏఎస్ అధికారిని తమీం అన్సారియాను నియమించారు. ఈమె 2015 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారిని. గతంలో శ్రీశైలం ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ గా కూడా వ్యవహరించారు. జిల్లాగా ఏర్పడిన నంద్యాలకు కర్నూలు జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ మంజీర్ జిలానీ సామూన్ ను 2022 ఏప్రిల్ 4న నంద్యాల తొలి కలెక్టర్ గా నియమించారు. 21 నెలల పదవి కాలంలో జిల్లాపై తనదైన ముద్ర వేశారు. కోట్ల వ్యయంతో కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయ భవనాన్ని ఆధునీకరించారు. స్పందన వినతులపై ప్రత్యేక దృష్టి సారించి దరఖాస్తులు రీఓపెన్ కాకుండా కట్టుదిట్టంగా వ్యవహరించారు. కలెక్టర్ గా బాధ్యతలను స్వీకరించిన తొలి నాళ్లలోనే కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లెలో 10వ తరగతి పరీక్షల తొలి రోజే మాస్ కాపీయింగ్ వెలుగులోకి రావడంతో బాధ్యులను ఉపాధ్యాయులను అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. నంద్యాల మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేయడంతో పాటు భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేసి తొలి ఏడాది తరగతుల ప్రారంభమయ్యేలా చూడడంతో కీలకంగా వ్యవహరించారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేయాలని చెప్పి గత వారం రోజులుగా మేము విధులు పోవడం లేదు. మొత్తం ఏపీ నుంచి అందరూ కూడా పరిస్థితి చాలా లేదు. రేపు కోర్టులో ఏ కేసు ఫైల్ చేయాలన్నా ఇక టీఆర్ఓ దగ్గర ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. అన్నిటి కూడా ఆల్ ప్రాపర్టీస్ ఈ సెక్షన్లోకి వస్తున్నాయి. ప్లస్ సేల్ ఇలాంటి కూడా జస్ట్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ఇచ్చేది అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉంటాయి. ఇది అన్నిటితో చాలా మన సమాధానం సరిపోని అనుకుంటున్నారు సార్. ఇది స్వామి మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మనం తిరగమంటున్నారు పోట్లో.
కాదు మీరిద్దరు బోట్లో పోయిరా చేయింది ఇది వాడగొట్టు అంత మధ్యగా ఉండేది నువ్వు ఎన్నికైనా బా నాగడుతురా చెయ్యి పెడతారు చెప్పాలి. మురళి ఫోటో మురళి మురళి ఫోటో ప్రభుత్వం ఇచ్చిన భూమిని కొందరు వ్యక్తులు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఆక్రమించుకున్నారని మనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు వికలాంగుడు సుధాకర్, అతని భార్య లక్ష్మీదేవి. రుద్రవరం మండలం చిన్నకంబలూరు గ్రామానికి చెందిన సుధాకర్కు 2006లో ప్రభుత్వం భూమి ఇచ్చింది. అయితే కొందరు స్థానికులు ఆక్రమించి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. దీనిపై ఆయన లోకాయుక్త కోర్టును ఆశ్రయించగా అనుకూలంగా తీర్పు వచ్చింది. రెవెన్యూ అధికారులు అప్పగించేలా సరైన తీసుకోవడం లేదని ఆరోపిస్తూ కలెక్టరేట్లో స్పందన కార్యక్రమంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా పోలీసులు అందుకొని అధికారుల వద్దకు తీసుకుని వెళ్లారు. ఇచ్చి 6 సంవత్సరాల 10 సంవత్సరాల నుంచి సమస్య 10 సంవత్సరాల నుంచి చేస్తే 10 సంవత్సరాల నుంచి లేదా అది నాది రికార్డు కాదా చెప్పండి. లేదు వెళ్ళిపోయి నా కుటుంబం నేను ఆత్మహత్య చేసుకున్నాం. దీనికి నా పొలం ఆక్యుపై చేసుకున్న వాళ్ళు ఎంఆర్ఓలు ఎస్పీలు అందరూ బాధ్యులని కూడా తెలియజేస్తున్నారు. నాయకులకు పేరు ఎన్ సుధాకర్, రుద్రవరం మండలం చిన్నకాం గ్రామం చెందిన వికలాంగుడను. అయితే 2006 సంవత్సరంలో నాకు గవర్నమెంట్ వాళ్ళు డీ పట్టా భూమి ఇచ్చారు. దాన్ని కొంతమంది అక్రమంగా సాగు చేసుకొని నకిలీ పట్టాలు పుట్టించి వాళ్ళే కోర్టుకు వేశారు. కోర్టుకు వేసిన తర్వాత కోర్టు నుంచి భూమి నాకే అని వచ్చింది. అయితే ఈలోపు ఎస్సీ ఎస్టీ గ్రీవెన్సీల్లో ఆర్డీఓ మాధవిలత గారు ఉన్నప్పుడు నా పొలం గురించిన ఎంక్వైరీ ఎస్సీ ఎస్టీ గ్రీవెన్సీల్లో స్పెషల్ గ్రీవెన్సీ జరిగింది. ఇప్పుడు పొలం ఆక్యుపై చేసుకున్న వాళ్ళు ఈ పొలము మేము బోయలతో తీసుకున్నాము, మాకు పట్టా పాస్బుక్ లేవని వాళ్ళు రాసిచ్చారు. విఆర్ఓ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే ఎంఆర్ఓ కూడా లోకయుక్త కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ భూమి సుధాకర్దే అని. అయితే కోర్టు నుంచి కూడా నాకు వచ్చింది, లోకయుక్త నుంచి వచ్చింది, కోర్టు నుంచి వచ్చింది. అయితే నకిలీ పట్టాలు తెచ్చుకున్న వాళ్ళు ఇప్పటివరకు ఎంజాయ్మెంట్లో ఉంటూ ఇంతవరకు కలెక్టర్ గారు మొన్న 6 నెలల కిందట నాకు పొలానికి రక్షణ కావాలి, ఎంజాయ్మెంట్ ఆర్డర్ కావాలని కలెక్టర్ గారికి నేను అర్జీ ఇస్తే జూలైలో 20వ తారీఖు అర్జీ ఇచ్చా. అయితే ఇంతవరకు ఎంఆర్ఓ గారు ఇదిగో ఆక్యుపై చేస్తాను, ఇదిగో పిలిపిస్తాను, అదిగో చేస్తాను అని చెప్పి లాస్ట్గా ఎంఆర్ఓ గారు చేతులు ఎత్తారు. విఆర్ఓ గారు ఫోన్ చేసి మాట్లాడితే నువ్వెవరు నాకు ఫోన్ చేయడానికి విఆర్ఓ అంటాడు. ఆర్ఐ ఏమన్నాడు, నీ రిపోర్ట్ అంతా రాస్తున్నాను ఇంతవరకు అని 6 నెలలు తిప్పారు.
ఇక నుంచైనా అయితే 2006లో నాకు పట్టాలు వచ్చాయి. ఇప్పటి వరకు రైతు భరోసా ఆన్లైన్ 2006 నుంచి నాకు పొలం ఇంతవరకు ఆన్లైన్ ఉంది. నాకంటే ముందుగా 2004లో వాళ్ళకు పట్టాలు వచ్చాయి. దీని మీద 10 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాను. ఎంఆర్ఓ కానీ, ఎస్పీలు కానీ, కలెక్టర్ కానీ ఎవరు న్యాయం చేయడం వల్ల నేను ఈరోజు నా కుటుంబం నేను సూసైడ్ చేసుకొని పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని చేయాలని ఉన్నాము. ఎప్పటికైనా కలెక్టర్ వారిలో కానీ, ఎస్పీ కానీ దాన్ని వివరించండి, పరిశీలించండి. పొలం నాదే కాదా, నాకు పట్టాలు వచ్చినాయి, వాళ్ళకు పట్టాలు వచ్చాయి. నాకు 2006లో పట్టాలు వస్తే వాళ్ళకు 2004లో పట్టాలు వచ్చాయి. ఆ పట్టాలు ఎలా వచ్చాయి? ఇంతవరకు ఎందుకు అక్రమంగా పొలం సాగు చేసుకుంటున్నారు? అక్రమంగా సాగు చేసుకుంటున్న వారికే ఎంఆర్ఓ వాళ్ళు ఒత్తిడి పలకడం అది న్యాయం కాదు. వికలాంగుని నేను 3 పిల్లలను. కాకపోతే ఇప్పటికైనా రుద్రవారి ఎంఆర్ఓ గారు, రెవెన్యూ అధికారులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ గారి పొలం ఎవరితో చూపించండి. నా కాడ అన్ని టోటల్ రికార్డ్స్ ఉన్నాయి. నంద్యాల మండలంలో ఈ ఏడాది మిర్చి సాగు చేసిన రైతులకు ఘాటు తగ్గింది. వరుస తెగుళ్లు కోలుకోకముందే ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. దీంతో మిర్చి సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన పెట్టుబడులు ఒకవైపు, దిగుబడులు చూస్తే మరొక వైపు మిర్చి రైతును కన్నీరు పెట్టిస్తున్నాయి. ఎకరానికి 1.50 లక్షల నుంచి 2 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. ఆకుముడత తెగుళ్లు సోకడంతో దిగుబడి కూడా గణనీయంగా పడిపోయింది. ఎకరానికి 40 క్వింటాలు కావాల్సిన 25-20 క్వింటాలకే పడిపోయాయి. దీంతో రైతులు పెట్టుబడి పోయిన కూలీ, కోత ఖర్చులకే సరిపోయే పరిస్థితి ఏర్పడింది. మిర్చి పంట సాగు చేశారు. ప్రధానంగా ప్రస్తుతం గత 15 రోజుల నుంచి ముమ్మరంగా మిర్చి కోతలు కోసి కల్లాల్లో ఆరబెట్టారు. అమ్మకాలు కూడా చేస్తున్నారు. కొంతమంది రైతులు గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి అమ్ముకుంటుండగా మరికొంతమంది రైతులు కల్లాల్లోనే దళారులకు అమ్ముకుంటున్నారు. అక్కడే దళారులు కొనుగోలు చేస్తున్నారు. దళారులు అయితే ఇంకా రేటు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో అసలే తెగుళ్లతో దిగుబడి రాక మిర్చి సాగు చేసిన రైతులు అల్లాడుతుంటే మరోవైపు దళారులు నిలవన్న మిర్చి రైతులను మోసం చేస్తున్నారు. మిర్చి రైతు కష్టాలు ఏం చేయాలి మేము? కొనేటోడు దళారి అడ్డి అసలు పెట్టుబడి పెట్టినాము 4 లక్షలు పెట్టినాం సార్. మేమైతే కూలీళ్ళకు కూడా చాలా ఉంది. మళ్ళీ ఒట్టిమిరకాయ చూడ పోతే రేటు లేదు. మళ్ళీ కూలీళ్ళకు ఆటో బాడిగలు పెట్టాలా, వాళ్ళకు కూలీ 250. మాది చాలా ఘోరంగా ఉంది. ఎకరా పొలం వేస్తే అర్ధ ఎకర కూడా ఉండదు. 4 ఎకరాలు వేసినాం, 2 ఎకరాల మీద వచ్చింది. దీంట్లో ఎకర కూడా ఉందా లేదని కూడా తెలియట్లేదు. అంత నష్టం వచ్చి కాయలు ఈ విధంగా తయారైనాయి. 4 లక్షలు పెట్టుబడి పెడితే కనీసం 2 లక్షలన్నా వస్తుందా రాదా అని కూడా భయం అవుతుంది. ఆ విధంగా కూలీలకే పోతుంది. కోసిన కోత కూలీలకే పోతుంది. ఏరనికి కూలీలకే పోయినాయి. కోసే కోతకి ఏరడానికి మాత్రమే జరిగిపోయింది. అసలు దీనిని చూసి అసలు ఏ రేటు కడగాలని అనేది కూడా అర్థం కాకుండా పోయింది. నష్టం చాలా నష్టమైంది. కూలీలకే పెడుతున్నామే కానీ మాకు ఏ ఆదాయం లేదు. వచ్చేదని కూడా గ్యారెంటీ లేదు. 1,50,000 కూడా వచ్చేదా లేదా అనేది కూడా గ్యారెంటీ లేదు. రేటు తక్కువ ఉంది. ఈ రేటుకు కూడా పోతాయి అనేది కూడా లేదు. 1 లక్షల అప్పులు అయ్యింది. ఆ అప్పులకి 2 లక్షలు 1,50,000 కూడా రాదు. ఎట్లా దిద్దుకోవాలో కూడా తెలియట్లేదు. వడ్డీలేమో భారీ వడ్డీలు. ఎన్నిటికి తీసుకొచ్చి ఇస్తాము. మరి 4 ఎకరాల పంట ఇంత వచ్చిందంటే మేమేం చేయాలా? మరి సావాలన్నా, మందులు తాగాలన్నా, ఇట్లాంటికే మందులు తాగేది. ఏం చేస్తే పురుగుల మందు తాగి చచ్చిపోతారు. వాళ్ళ అంత ఇంత నీళ్ళని ఆదుకుంటే బాగుంటుంది.
కొంచెం గడ్డ దొక్కుంటారు, లేకపోతే ఈ 4 ఎకరాల పంట ఇంత వచ్చిందంటే చెప్పు ఏం చేయాలి మనం. 4 లక్షలు 4 ఎకరాల పంట ఇది వచ్చింది, ఏం చేయాలి వచ్చింది చెప్పు. రైతు మళ్ళీ దిగుదలగా మళ్ళీ తగ్గింది రేటు. సరే 2, 1, 80, 90 అన్న అంటే ఒక రకంగా, ఒకవేళ దానికి కూలీలు పోయినా కానీ మిగతా దానికన్నా వస్తుంది. మరి ఇప్పుడు మళ్ళీ దీన్ని తగ్గించిన తగ్గిపోయిందంట, ఇంకా 50లో పడితే తిరుగుతుంది. రైతు ఏమైపోవాలా, మందులు తాగాలి, ఇట్లనే కదా మందులు తాగాలి. 4 లక్షలు సార్, అసలు 1 లక్ష రూపాయలు కానీ ఇళ్ళ పెట్టుకోవచ్చు. ఎట్లా కూలీలు ఇవెల్లా అంతా నెట్టికెచ్చేటట్టుంది సార్, రేట్ లేదు. అప్పులు చేసుకొని ఇంకా బాకీలు నీళ్ళ మందు కట్టగా, ఇవి పెట్టుబడి మందులకు, చేను గుత్తలకు వెళ్ళాం. ఎట్లా 11 ఎకరాలు వేసిన పంటనేమో తక్కువ పండింది, సరిగ్గా రావడం లే, దిగుబడి తక్కువ వచ్చింది. కూలీలకే 350, 400 కూలీ ఇవ్వాల్సి వచ్చింది. గిట్టుబాటు ధర లేదు, పంట తక్కువ వచ్చింది, గిట్టుబాటు ధర లేదు. అప్పులు చేసి పండించినాము, దీనికి 18 లక్షలు అప్పు వచ్చింది. అప్పు తీరింది, పొలం మీద కౌలుకు తీసుకొని గుత్తలు పండించి చేస్తారు కదా, 18 లక్షలు ఖర్చు వచ్చింది 11 ఎకరాలకు. ఇప్పుడు అమ్మితే ఆ డబ్బులు వస్తాయి? ఆ డబ్బులు రావు, అప్పుడే మాట్లాడుతుంది. ఇప్పుడు వాళ్ళు కూలీలు వచ్చినారంటే ఇప్పుడు వాళ్ళకి నీడ అన్నం తిని నీడ కూడా లేక చేస్తున్నాం. అది సార్, ప్రభుత్వం ఏం లేదు, మా అవసరం ప్రభుత్వం ఇప్పుడు ఏం లేదు. ప్రభుత్వం ఏం ఆదుకుంటుంది, ఎవరు తీసుకుంటారో వచ్చినది, ఎవరు వచ్చినది. నంద్యాల జిల్లాలోని స్వచ్ఛ భారత్ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే ఇవ్వాలని నూనెపల్లి సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నాకు సిఐటియు జిల్లా అధ్యక్షులు వి యేసరత్నం, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి వి బాలవెంకట్ పాల్గొని మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్మికులు గ్రామ పంచాయతీలలో వీధులను, మురికి కాలువలను శుభ్రం చేస్తూ బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ గ్రామాలలో ప్రజలకు అంటువ్యాధులు వ్యాపించకుండా, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలను కాపాడుతూ అధికారులకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేస్తూ పనిచేస్తున్నారని, అటువంటి స్వచ్ఛ భారత్ కార్మికులకు వేతనాలు 12 నెలల నుంచి 22 నెలల వరకు వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి 14th, 15th ఫైనాన్స్ నిధులు వచ్చినప్పుడు 6 నెలల వేతనాలు ఇవ్వమని సర్క్యులర్ ఇచ్చినా కానీ ఏ ఒక్క ఎంపీడీఓ కానీ, సర్పంచులు కానీ, పంచాయతీ కార్యదర్శులు కానీ కేవలం 1-2 నెలలు వేతనం మాత్రమే ఇచ్చారు అని, మిగతా నెలలు వేతనాలు కార్మికులు అడిగితే మీరు పనులు కొనసాగించండి అని బెదిరిస్తున్నారని జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారుల చొరవ చూపి వారికి వేతనాలు ఇచ్చేలాగా చర్య తీసుకోవాలన్నారు. స్వచ్ఛ భారత్ కార్మికులకు 12 నెలల నుంచి 22 నెలల వరకు నంద్యాల జిల్లా వ్యాప్తంగా 29 మండలాల్లో వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ నిధులు విడుదల చేసినప్పుడు జిల్లా కలెక్టర్ గారు, డిపిఓ గారు 6 నెలల వేతనం ఇవ్వమంటే ఏ సర్పంచ్ కానీ, ఎంపీడీఓ కానీ వేతనాలు ఇవ్వడం లేదు. 1 నెల 2 నెలలు వేతనాలు ఇచ్చి వాయిదా చేస్తున్నారు. ఈ విధంగా వాయిదా చేసినటువంటి వేతనాలు ప్రతి కార్మికుడికి 22 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము పెండింగ్ వేతనాలను వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రెండోది, గ్రామీణ ప్రాంతంలో సర్పంచులు వేతనాలు అడిగితే మీ ఉద్యోగాలు మానుకోండి, మీరు ఉద్యోగాలు మాకు అవసరం లేదు, మీరు మా పార్టీ కాదు అని చెప్పేసి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో సర్పంచులు చెప్తున్నారు. అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో రాజకీయాలు చూడం, మతం చూడం, కులం చూడం, రంగు చూడం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇక్కడ కిందనేమో వాళ్ళ ప్రతినిధులేమో ఈరోజు కులాలు, మతాలు చూస్తున్నారు, మా పార్టీ కాదు, మీరు వేరే పార్టీ వాళ్ళని చెప్పేసి ఈరోజు జీతాలు ఇవ్వడం లేదు. అట్లాగే నెలల తరబడి వేతనాలు ఇవ్వకుండా ఈరోజు తొలగిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, వేతనాలు ఇవ్వాలా అనేటువంటిది మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే గ్రామంలో
చెత్త ఎత్తి మురికి కాలువలు క్లీన్ చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లి బోర్ల రిపేర్ చేసి సచివాలయాన్ని క్లీన్ చేసి ఏ ఉద్యోగం వచ్చినా ఈరోజు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు స్వచ్ఛ భారత్ కార్మికులు వాళ్ళకి జీతాలు ఇవ్వమంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుంది. అట్లాగే ఈరోజు చెత్తను తీసుకుపోయేటువంటి బండికి చక్రం ఊడినా నట్టు ఊడినా కనీసం మైనర్ రిపేరు 100-200 అయితే కూడా ఈరోజు సర్పంచ్లు ఇవ్వడం లేదు. అది మీరే పెట్టుకోండి అని చెప్పేసి ఈరోజు చెప్తున్నారు. అట్లాగే గ్లౌజులు ఇవ్వడం లేదు, మాస్కులు ఇవ్వడం లేదు, బొరకలు ఇవ్వడం లేదు, సబ్బులు ఇవ్వడం లేదు, చీపుర్లు ఇవ్వడం లేదు, డ్రస్సులు ఇవ్వడం లేదు. కాబట్టి ఇవన్నీ మౌలికమైనటువంటి వస్తువులు, వీటన్నిటిని సమకూర్చాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు నిధులు క్రెడిట్ అయినాయని చెప్పేసి ఈరోజు డిపిఓ గారు చెప్పారు. ఆ క్రెడిట్ అయినటువంటి నిధులు మొదటి ప్రాధాన్యతగా స్వచ్ఛ భారత్ కార్మికులకు వేతనాలు ఇవ్వాలి. ఆ విధంగా 22 వేతనాలు దశల వారీగా చెల్లించుతామని చెప్పేసి డిపిఓ గారు హామీ ఇచ్చారు. ఆ హామీని సర్పంచులు అట్లాగే ఎంపీడీఓలు పంచాయత్ సెక్రటరీలు ఆ విధంగా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. జీతాలు అడిగితే తొలగించేటువంటి వేధింపులు ఆపాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అట్లాగే 600 జీవో నంబర్ 680 వచ్చింది, వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. 10,000 వేతనం ఇస్తామన్నారు. ఈరోజు ఏ ఒక్క సర్పంచ్ కానీ ఆ 10,000 వేతనం అమలు చేయలేదు. కాబట్టి జీవో నంబర్ 680ని అమలు చేసి నెల 10,000 వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ వేతనం కోసం జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేయడానికి CITగా స్వచ్ఛ భారత్ కార్మిక సంఘంగా మేము సిద్ధమవుతున్నాం ఆ 10,000 రూపాయలు సాధించడానికి. అట్లాగే ESI PF సౌకర్యం కల్పించాలి వాళ్ళకు. కాబట్టి ఆ ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి స్వచ్ఛ భారత్ పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి స్వచ్ఛ భారత్ సంఘం CITగా ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించడం జరిగింది. దాదాపు పెండింగ్లో 22 వేతనాలు ఉన్నాయి, వాటిని వెంటనే విడుదల చేయాలని, అట్లాగే కార్మికులకు ESI PF సౌకర్యం కల్పించాలని, అలాగే పని జరిగే చోట్ల చీపుర్లు అట్లాగే మైనర్ రిపేర్లకు సైకిళ్లకు మరి డబ్బులు కేటాయించాలని ఈరోజు ఆందోళన చేశాం. మరి బడ్జెట్ విడుదలైందని చెప్పి డిపిఓ గారు చెప్పారు. ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయకపోతే భవిష్యత్తులో స్వచ్ఛ భారత్ కార్మిక సంఘంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తాం. నంద్యాల స్థానిక 27వ వార్డు దేవనగర్లో 20 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ కాలువలకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ మాభునిసా. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ దేవనగర్కు గడప ఎమ్మెల్యే వచ్చినప్పుడు రోడ్లు, కాలువలు లేవని ఎమ్మెల్యేకు తెలపడంతో వెంటనే స్పందిస్తూ 20 లక్షలు మంజూరు కావడంతో వెంటనే పనులు వేగవంతం చేయాలని ఈరోజు భూమి పూజ చేయడం జరిగిందని, అదేవిధంగా పట్టణంలో 42 వార్డుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ భాషా కోఆప్షన్ సభ్యురాలు శోభారాణి పాల్గొన్నారు. ఈరోజు 27వ వార్డు గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా ఎమ్మెల్యే గారు మరియు చైర్పర్సన్ గారు మిగతా ప్రజాప్రతినిధులను సందర్శించినప్పుడు మేజర్గా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ మెయిన్గా ఒక రోడ్డు అంతా మిగిలిపోయింది. అది ఇంతకుముందు భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని ప్రారంభించాలని ఆయన ఉన్నప్పుడు పైలాన్ని వేయడం జరిగింది. బట్ ఆయన చనిపోవడంతో అభివృద్ధి జరగడం ఆగిపోయింది. ఈరోజు మా ఎమ్మెల్యే గారు శ్రీ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు గడప గడపలో భాగంగా అభివృద్ధిలో భాగంగా ఈరోజు మా వార్డుకు వచ్చినప్పుడు గత 2 నెలల క్రితం మేము అడగడం జరిగింది. వార్డుకు సంబంధించి ప్రతిదాన్ని, ఎందుకంటే టీడీపీ వార్డు అయినప్పటికీ జగన్ ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నాం. కాబట్టి ఈ టీడీపీ కౌన్సిలర్ అయినప్పటికీ ఇక్కడ
ప్రతి అంటే వాటర్ సమస్య చాలా ఉండింది, దాన్ని కంప్లీట్గా పరిష్కరించినారు. పోల్స్ కానీ ఇంకా చిన్న చిన్న ప్రతి సమస్యను పరిష్కరించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 10 lakhs రోడ్డు, 10 lakhs సీసీ డ్రైన్స్ అవన్నీ ఈరోజు కౌన్సిల్కి తీసుకురావడం జరిగింది. ఈరోజు భూమి పూజ చేస్తున్నారు. సో అభివృద్ధిని ప్రారంభించినటువంటి చైర్పర్సన్ గారికి మరియు వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందు కూడా మా ఎమ్మెల్యే గారు వచ్చి మరింత అభివృద్ధిని మా వార్డును చేస్తారని ఆశిస్తున్నాం. నమస్కారం. ఏదైతే అభివృద్ధిలో భాగంగా గడప గడపకు మన ప్రస్తుతం కార్యక్రమంలో మా ఎమ్మెల్యే గారు 27వ వార్డుకు వచ్చినప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ మరియు స్థానిక ప్రజలందరూ తమ సమస్యలను ఎమ్మెల్యే గారికి వివరించడం జరిగింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు 20 లక్షల రూపాయలు ఈ వార్డుకు శాంక్షన్ చేసి ఈరోజు దాంట్లో భాగంగా 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు మరియు కల్వర్ట్స్, 10 లక్షలతో డ్రైన్ని శాంక్షన్ చేసి ఈరోజు భూమి పూజ చేయడానికి ఇక్కడికి చేయడం జరిగింది. మనము ఏదైతే గత పాలనలో 27వ వార్డు మనందరికీ తెలుసు, ఈ దేవనగర్లో మన మాజీ మంత్రివర్యులు శిల్పమోహన్ రెడ్డి గారి హయాంలోనే దాదాపు 90% రోడ్స్ని, ట్రైన్స్ని, కల్వర్ట్స్ని అన్ని శాంక్షన్ చేసి వేపించడం జరిగింది. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వంలో ఎక్కడానూ అభివృద్ధి అనేది నోచుకోలేదు. కాకపోతే మళ్ళీ మన వారి కుమారులైనటువంటి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాతనే ఈ వార్డుకి డెవలప్మెంట్ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరిగింది. మనకందరికీ తెలుసు, మంచినీటి సమస్యతో దేవనగర్ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని పలుసార్లు మన దృష్టికి కానీ తీసుకురావడం జరిగింది. వెంటనే స్పందించి ఇక్కడ సమస్య లేకుండా, నీటి సమస్య లేకుండా చేయడం జరిగింది. అంతేకాకుండా ఎమ్మెల్యే గారికి వార్డు పర్యటన చేసినప్పుడు ఇక్కడ మనకు ఏదైతే డ్యామేజ్ పోల్స్, కరెంటు పోల్స్ ఇబ్బందిగా ఉన్నాయని, ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు కానీ తీసుకురావడం జరిగింది. వెంటనే అవి కానీ పరిష్కరించడం జరిగింది. ఇంకా మనకు రోడ్స్ కావాలని చెప్పి అడిగిన వెంటనే 20 లక్షల రూపాయలు కానీ శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నంద్యాలపట్నం ప్రజలందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పటి నుంచి ఏదైతే కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం అనే నినాదంతో మహానంది మండలంలో మండల కార్యాలయం, తహసీల్దార్, వ్యవసాయ శాఖ కార్యాలయాలు ఉండడంతో చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక గాజులపల్లి, సీతారాంపురం చుట్టుపక్కల గ్రామ ప్రజలు అధికారులు సమస్యలు తెలపాలంటే ఇబ్బందిగా ఉందని, మండల కార్యాలయం తిమ్మాపురంలో, వ్యవసాయ శాఖ కార్యాలయం బుక్కపురంలో, మహానందిలో తహసీల్దార్ కార్యాలయం ఉండడంతో అధికారం కావాలంటే చాలా ఇబ్బందిగా ఉందని, ప్రభుత్వం అన్ని కార్యాలయాలు ఒకే చోట ఏర్పాటు చేస్తామని హామీలు ఎక్కడ పోయినాయని, రైతుల సమస్యలు తెలపాలంటే బుక్కాపురం వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి అన్ని కార్యాలయాలు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేస్తే బాగుంటుందని గాజుల పిల్లకు చెందిన రైతు చిన్నప్ప స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడం జరిగింది. అధికారులు స్పందిస్తూ మీరిచ్చిన ఆర్జీని పరిశీలించి చేస్తామని హామీనిచ్చారు. మంచిర్యాలకి విజ్ఞప్తి, నెట్సర్ సొసైటీ తరఫున భోజనాలు అది పంపండి సార్. నేను చదవాలి లక్ష పెట్టిన రాస్తాను, ప్రజల కోసం అది ఇష్యూ ఉంది కదమ్మా. ఇష్యూ లేదు సార్. నేను ఇంతకుముందు ఎంఆర్ నేనే సార్ మాట్లాడింది. ఎంఆర్ ఆఫీస్ అది ఏదో జరిగిపోయింది. 3 రోజులు అక్కడ, 3 రోజులు ఇక్కడ. ఇది కూడా 3 రోజులు అక్కడ, 3 రోజులు అక్కడ. అదే మేము అడ్డీయాలు ఎక్కడ పోవాలని చెప్పు. బిల్డింగ్ కావద్దు, ఆడ బిల్డింగ్ మర్చిపోలేదు. సచివాలయం ఎన్నికలు చైర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మేడం సచివాలయంలో. మన సచివాలయం వేకెన్సీస్ ఉన్నాయి. అక్కడికి షిఫ్ట్ చేయమంటాను. అది బాడీ ఉంటుంది. మళ్ళా బుక్కాపురం ఏ ఆఫీస్ ఉంది. మన ప్రజల సౌకర్యార్థమైన మండలాలు ఏర్పాటు చేసింది. కాశీలో కూడా రామేశ్వరం రోడ్ని పోతారు. కెమెరాకి వెళ్ళిపో, కెమెరాకి వెళ్ళిపో. సార్ సార్ వస్తున్నారు.
నంద్యాల జిల్లా మానేరు మండలం గాజులపల్లె, గోపారము, బస్వాపురము, గాజులపల్లె, అయినాక సీతాపురము, మత్స్యపురం గ్రామాలకు ఎంపీడీఓ అందుబాటులో లేదు. ఒకటి అగ్రికల్చర్ ఆఫీసు బుక్కాపురం ఉంది, ఎంపీడీఓ ఆఫీసు తిమ్మాపురం అర్జెంట్ ఉంది. పాలనా సౌలభ్యం కోసం గవర్నమెంట్ గారు అన్ని ఆఫీసులు ఒకసారి పెట్టాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకునేది. ఒక్కొక్కసారి పెట్టడం తప్పు కదా. అదే సచివాలయంలో వేకెన్సీస్ దండి ఉన్నాయి, రూమ్ ఖాళీ ఉన్నాయి, దాంట్లో పెడితే మేలు కదా అని నా ఉద్దేశం. అదొకటి అగ్రికల్చర్ ఆఫీసు రైతులకు అవసరం కదా. ఈ ఎంఆర్ ఆఫీసులో పెట్టమని సంతకాలకు గింతకాలకు బీద ప్రజలు ఏదైనా సంక్షేమ కార్యక్రమం చేయాలనే మాకు అందుబాటు లేదు. కాబట్టి ప్రభుత్వం స్పందించి మా సమస్యను అర్థం చేసుకొని క్యాంప్ ఆఫీసులకి అక్కడ 3 రోజులు ఇక్కడ 3 రోజులు ఏర్పాటు చేయాలని ప్రజాంగం తరఫున వినియోగించుకుంటున్నాం. డిఆర్ఓ జిల్లా రెవెన్యూ అధికారి గారికి వినతి పత్రము కూడా. నంద్యాల జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ప్రజా వినతులపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి బి పుల్లయ్య సంబంధిత అధికారులను సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని వైఎస్ఆర్ సెంటినరీ హాల్లో నిర్వహించిన జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి బి పుల్లయ్య మాట్లాడుతూ స్పందన విజ్ఞప్తులపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. దరఖాస్తులన్నింటినీ వితిన్ SLAలోగా ప్రజలు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఏ ఒక్క దరఖాస్తు డిమాండ్ SLAలోకి వెళ్లకుండా క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను 2 రోజుల్లో క్లియర్ చేయాలని DRO సంబంధిత అధికారులను ఆదేశించారు. అక్కడికి షిఫ్ట్ చేయమంటాను. అది బాడీ ఇంట్లో మళ్ళా బుక్కాపురం ఏ ఆఫీస్ ఉంది. ప్రజల సౌకర్యార్థమైన మండలాలు ఏర్పాటు చేసింది. కాశీలో కూడా రామేశ్వరం రోడ్ని పోతారు. నంద్యాల SERP సంస్థలో గత 23 సంవత్సరాల నుండి పనిచేస్తున్న అన్ని క్యాడర్లకు దివంగత మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి HR పాలసీ అమలు చేసి పదవి విరమణ వయసు వచ్చే వరకు శాశ్వత ఉద్యోగుల నియామకం చేయడం జరిగింది. జననేత ముఖ్యమంత్రి వర్యులు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అసెంబ్లీ సాక్షిగా SERP సంస్థలోని వెలుగు పథకంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగుల్ని కూడా పర్మనెంట్ చేయాలని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. మీరు చేయకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత SERP సంస్థను ప్రభుత్వం సంస్థగా గుర్తించి వెలుగు పదం పనిచేసే ప్రతి ఎంప్లాయీని కూడా పర్మనెంట్ చేస్తానని చెప్పడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు మా సంస్థపై చిన్నచూపు చూస్తూ ఈ 4 సంవత్సరాల కాలంలో ఒక 23% జీతం పెంచి మిగిలిన డిమాండ్స్ ను నెరవేర్చలేదు. JAC ఆదేశాల మేరకు 7వ రోజుకు చేరుకున్న సమ్మె మా సమస్య పరిష్కరించే వరకు మా ఉద్యమం ఆగదని తెలిపారు. నమస్కారం సార్, మేము సెర్పు ఉద్యోగులము. మేము 23 సంవత్సరాల నుంచి సెర్పులో సంస్థలో పనిచేస్తున్నాము. మాకు ఇంతవరకు ఉద్యోగ భద్రత అనేది లేదు. మాకు ఆ భద్రతను కల్పించాలని మేమందరము ఇలా ర్యాలీగా మీ దగ్గరికి వచ్చినాము. మా సంస్థలో మేమందరము ఉద్యోగ భద్రత లేక కొంతమంది చనిపోయినారు. వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. కాబట్టి ఇప్పటికైనా మాకు ఉద్యోగ భద్రత కల్పించి మాకు న్యాయం చేయాలని చేస్తున్నాము. కనీసం మాకు రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము. ఒకవేళ లేకపోతే ఏదో కూడిన పేసుకెళ్ళి ఇవ్వాలని సవినీయంగా వినియోగించుకుంటున్నాము. దయచేసి మా విన్నపాన్ని మీరు అర్థం చేసుకొని రెగ్యులర్ కానీ పే స్కేల్ కానీ ఇస్తారని మేమందరము కోరుకుంటున్నాము. అదేవిధంగా వయోపరిమితిని అందరికీ 62 సంవత్సరాలు పెంచిన
విధంగానే మాకు కూడా 62 సంవత్సరాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈపీఎఫ్ 100% ఇవ్వాలని కోరుకుంటున్నాము. నమస్కారం సార్. మేము సెర్పు ఉద్యోగులము. గత 23 సంవత్సరాలుగా సెర్పు సంస్థలో పనిచేస్తున్నాము. మేము ఇన్ని సంవత్సరాలుగా పనిచేసినప్పటికీ మాకు మా యొక్క ఉద్యోగ భద్రత అనేటువంటిది లేదు, మా కుటుంబాలకి భరోసా అనేటువంటిది లేదు. ఎందుకని ఇలా చెప్తున్నామంటే ఇప్పటిదాకా మేము చాలాకాలం జీతాలతో బ్రతికేస్తున్నాము. ఎందుకంటే గడిచినటువంటి ప్రభుత్వ కాలంలో స్వర్గీయులు శ్రీ రాజశేఖర రెడ్డి సార్ గారు వచ్చేసి మాకు మరి సభాపక్షంగా ఉన్నప్పుడే తను వైకెట్టు ఉద్యోగులను రెగ్యులేట్ చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రస్తుతం మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి సార్ కూడా తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలోనే మరి వైకేపీ ఉద్యోగులను మేము రెగ్యులేట్ చేస్తామని చెప్పి తెలియజేశారు. దాన్ని పట్టుకొని నిజంగా నేను విన్నాను, నేను ఉన్నాను అనేటువంటి మాటను పట్టుకొని మరి సార్ మాకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాల్సిందిగా సార్ వారిని ప్రాధాన్యపడుతున్నాము. మేము 23 సంవత్సరాలుగా పనిచేసినప్పటికీ మా యొక్క ఉద్యోగానికి భద్రత లేదు, భరోసా లేదు. మేమేమడుగుతున్నామంటే కేవలము మమ్మల్ని ఒక క్యాడర్లో ఫిక్సేషన్ చేసి మాకు పే ఫిక్సేషన్ చేసి మాకు పే స్కేల్ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. ఇదే కాకుండా మాలో ఉద్యోగులు చాలామంది మరణించి ఉన్నారు. వారి కుటుంబాలకు ఎటువంటి భరోసా లేదు, భద్రత లేదు. చాలా కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయి. మరి ఆ యొక్క కుటుంబాలకి కారుణ్య నియామకాలను చేపట్టి వారికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇదే కాకుండా అన్ని డిపార్ట్మెంట్ల వల్లనే మరి వయో పరిమితిని 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచారు. మరి మాకు కూడా అటువంటి అవకాశాన్ని కల్పించవలసిందిగా సీఎం గారిని ప్రాధాన్యపడుతున్నాము. ఇదే కాకుండా మేము కట్టేటువంటి మాకు వచ్చేటువంటి బేసిక్ జీతంలోనే ఈపీఎఫ్ని 100% అమలయ్యే విధంగా మాకు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాము. మా యొక్క ఉద్యోగులందరూ కూడా కొన్ని వేల మంది ఉద్యోగులు ఉంటున్నారు. మరి వీళ్ళందరినీ కూడా మేమందరం కూడా మహిళలు ప్రాముఖ్యంగా అభివృద్ధి చెందాలనేటువంటి దిశగానే సెర్పు ఉద్యోగులం పనిచేస్తున్నాము. మహిళలు అయితే ఈరోజు 10,000 నెలకి 20,000 నెలకి సంపాదిస్తూ ఉంటున్నారు. లక్షాధికారులుగా మహిళలు జీవిస్తూ ఉన్నారంటే అది మా యొక్క కృషి ఫలితమే, మా యొక్క కష్ట ఫలితమే. కాబట్టి మహిళలు ఇంతగా మేము అభివృద్ధి పథంలో నడిపించినటువంటి మాకు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మా యొక్క జీవితాల్లో కూడా గౌరవనీయులు సీఎం గారు మా యొక్క జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని కోరుకుంటూ మరి మా యొక్క సెర్పు ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటూ మేము చేసినటువంటి యొక్క డిమాండ్స్లలో గొంతమ కోరికలైతే లేవండి. దయచేసి సీఎం గారు మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాము. మా అందరి తరఫున మమ్మల్ని రెగ్యులేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సామూన్ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా బదిలీ. జిల్లా నూతన కలెక్టర్గా ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. ప్రభుత్వం ఇచ్చిన భూమిని కొందరు వ్యక్తులు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఆక్రమించుకున్నారని కలెక్టరేట్ వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు వికలాంగుడు సుధాకర్. పెరిగిన పెట్టుబడి ఖర్చులు, తగ్గిన దిగుబడులు, నెల వ్యవధిలోనే క్వింటాకు తగ్గిన రేటు, ఆందోళనలో మిర్చి సాగు రైతులు. నంద్యాల జిల్లాలోని స్వచ్ఛ భారత్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేసిన సిపిఎం నాయకులు. దేవనగర్లో అభివృద్ధి పనులకు శ్రీకారం. సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్ మాబునిసా. మహానందిలో అన్ని ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటు చేయాలి. దూర ప్రాంత ప్రజలకు ఇబ్బందులు, స్పందన ఫిర్యాదు రైతు చిన్నప్ప. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజల సమస్యల వినతులను స్వీకరించిన రెవెన్యూ అధికారి పుల్లయ్య. వినతులను వెంటనే పరిష్కరించండి, అధికారులకు ఆదేశాలు. నంద్యాల ఎస్ఈఆర్పి సంస్థలో గత 23 సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఉద్యోగస్తులకు వేతనాలు పెంచండి, ప్రభుత్వాన్ని ఎక్కడా.
ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.